వచ్చేసి రవ్వ కేసరి లాంటిది, కానీ రవ్వ కేసరి అనేది ఉప్మా రవ్వతో చేశారు. కానీ ఇప్పుడు నేను చేసుకున్న కేసరి వచ్చేసి ఇడ్లీ రవ్వతో చేశానండి. చక్కగా ఇంత నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కొబ్బరి పొడి ఇవన్నీ ఫ్రై చేసుకున్నానండి. అలాగే రవ్వ కూడా ఫ్రై చేశాను. వాటిని వచ్చేసి ఉప్మా లాగానే అంటే కేసరి లాగానే మనకి పాలు ఇష్టమైతే పాలు, నీళ్ళు ఇష్టమైతే నీళ్ళు. నేనైతే వాటర్తో కుక్ చేసుకున్నానండి. మీకు ఆ స్వీట్ చూపిస్తాను. వెయిట్. కొబ్బరి బుక్కలు, కొబ్బరి తురుము, అలానే జీడిపప్పు, ఇంకా నెయ్యి అంత ఇష్టపడదు కానీ లైట్గా వేసి ఫ్రై చేసుకున్నాను. మరి ఓవర్గా నెయ్యి వేయలేదండి. ఇడ్లీ రవ్వ కేసరి అనుకోండి. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటే, చాలా టేక్స్ తీసుకుంటున్నాను. ఇలా వాటర్ వచ్చేస్తుంటే చెప్పడం దాకా. ఓకేనండి, ఇడ్లీ రవ్వ పిండితో చేసిన ఇడ్లీ రవ్వ కేసరి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ టేస్ట్ చేశాను, నెక్స్ట్ చెప్పాను. జీడిపప్పు, కొబ్బరి, నెయ్యి ఫ్లేవర్